ఈ జీవోలు ఉన్నట్లు మన హీరోలు కన్నా తెలుసా? వ్యాసం. అందరికీ వందనాలు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. ఈ జీవోలున్నట్లు మన హీరోల కన్నా తెలుసా? మన తెలుగు నాటకరంగం వృత్తి నాటకరంగం స్థాయికి ఎదగలేదంటే కారణం తగిన ప్రోత్సాహం సంఘం నుంచి, ప్రధానంగా ప్రభుత్వం నుంచి కొరవడిందని చెప్పాలి. నాటకం వేస్తే ప్రేక్షకులు అధికంగానో అల్పంగానో వచ్చి చూస్తారు. తెలుగు నాటకరంగం ప్రధానంగా ఔత్సాహిక నాటకరంగం కాబట్టి అదైనా పోటీ నాటకం వేదికలే ఆశ్రయాలు కాబట్టి ప్రజల నుంచి ధనసేకరణ నిర్వాహాలు చేస్తుంటారు. ప్రజలకు చందాలు ఇవ్వక తప్పదు. అందుకు సంఘాన్ని పూర్తిగా బాధ్యత చేయలేం కదా. ఇక ప్రభుత్వం నాటకరంగ అభివృద్ధికి చాలా వరకు బాధ్యత వహించవలసి వస్తుంది. ఎందుకంటే ప్రతి ప్రేక్షకుడు పౌరుడిగా ఎన్నో పన్నులు చెల్లిస్తున్నాడు. ఇది తప్పదు. మరి అలాంటప్పుడు ప్రభుత్వం బాధ్యతే ఎక్కువ ఉంటుంది కదా. నాటకరంగం నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం కొన్ని మేళ్లు చేయాలని మంచి ఆశయంతోనే కొన్ని జీవోలు జారీ చేసింది. అంతంత మాత్రంగానే కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతున్న తెలుగు నాటకరంగానికి అవి కాస్త తైలం పోసినట్లే అవుతాయి. ఉన్న తైలం ప్రభుత్వం సరిగ్గా అందిస్తున్నదా అన్నది మళ్ళీ ప్రశ్నార్థకమే. ప్రజలు ఎంతో కష్టంతో సుదీర్ఘంగా పోరాటం చేస్తే ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. కానీ చాలా తొందరగాను తేలిగ్గాను వాటిని విస్మరిస్తుంది. చట్టం రావటానికి ప్రజలు ఎంత కష్టపడ్డారో దాన్ని అమలు చేయటానికి కూడా నిరంతరం ప్రజలు కష్టపడక తప్పదు. అసలు మన నాటకరంగం మిత్రులకు ఆ చట్టాల గురించి తెలిస్తే కదా ప్రభుత్వం నుంచి ఫలితాలు పొందగలుగుతారు. అప్పుడే కదా ప్రభుత్వం నుంచి తమ హక్కులను సాధించుకోగలుగుతారు. మన కళాకారులకు తెలియపరచాలనే ఆవేదనతో ఈ జీవోల గురించిన వ్యాసం. వాటిని కొన్ని మాత్రమే ఈ చిన్న వ్యాసంలో ఉదహరించటమైంది. అన్నీ పొందుపరచడం కష్టం. 1. కళాకారులు ప్రదర్శనలు ఇవ్వాలంటే ముందుగా తాము సాధన అంటే రిహార్సల్స్ చేసుకునే నైపుణ్యం సంపాదించాలి. అందుకు తగిన చోటు కావాలి. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 297 ది 13 ఫిబ్రవరి 1981లో ఇచ్చింది. తద్వారా స్కూళ్ళలోనూ కాలేజీల్లోనూ వారి పని గంటలు కాని వేళల్లో నాటక సంస్థలు సంబంధిత హెడ్ మాస్టర్ లేక ప్రిన్సిపాల్కు దరఖాస్తు చేసుకుని తమ సొంత హామీతో రిహార్సల్ కోసం చోటు పొందవచ్చును. 2. కళాకారుడు ప్రదర్శన ఇవ్వాలంటే ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళాలి తప్పదు. రైలు ప్రయాణం చేసేటప్పుడు కళాకారులకు ఈ రైలు ఛార్జీలలో కన్సెషన్ ఉంది. ప్రయాణం చేసే కళాకారుల బృందం కనీసం 3 సభ్యులకు మించి ఉండాలి. డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక వ్యవహారాల శాఖ వారికి దరఖాస్తు చేసుకుని అనుమతి పొందవచ్చును. 3. వాయిద్య కళాకారులకైతే మొదట వారికి కావలసింది వాయిద్య పరికరం. వాటిని కొనుగోలు చేయడానికి డబ్బులు కావాలి. కళాకారులకు ఈ పరికరాలు కొనడం కష్టమైతే
కన్సెషన్ పొందవచ్చును. అందుకు డైరెక్టర్ సమాచార పౌర సంబంధాలు మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ వారు జిల్లా కలెక్టర్ గారికి వ్రాసిన లేఖ సంఖ్య 2052/D2/87 తేదీ 26 ఆగస్టు 1988. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం అర్హతున్న కళాకారులు దుస్తులు, ఆభరణాలు, వాయిద్యాలు, ఇతర రంగస్థల పరికరాల కొనుగోలుకు DRDA పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తారు. వివిధ జిల్లాల్లో DRDA పథకం కింద బలహీన వర్గాల వారికి అందించే ఆర్థిక సహాయం కార్యక్రమంలో దీన్ని కూడా చేర్చారు. జిల్లా కలెక్టర్ గారికి అర్జీ చేసుకోవాలి. రైళ్లలో వాయిద్య పరికరాలపై లగేజీ ఛార్జీ రద్దుకు సంబంధించిన ఉత్తర్వు నెంబర్ TC 11/2046/85 సిటర్స్, న్యూఢిల్లీ, తేదీ 30 డిసెంబర్ 1988. డైరెక్టర్ ట్రాఫిక్ కమర్షియల్ రైల్వే బోర్డ్కి అప్లై చేయాలి. 4. పూరిపాకల్లో, పెంకుటిళ్ళలో నివసిస్తున్న కళాకారులు పక్కా ఇళ్ళు నిర్మాణం చేసి ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించింది. అందుకు డైరెక్టర్ సమాచార పౌర సంబంధాలు మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ వారు జిల్లా కలెక్టర్ గారికి వ్రాసిన లేఖ సంఖ్య 2052/D2/87 తేదీ 26 ఆగస్టు 1988. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం అర్హతను రంగస్థల కళాకారులను పక్కా ఇళ్ళు వివిధ జిల్లాలలో బలహీన వర్గాల వారికి జరిగే గృహ నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా కళాకారుల విషయం కూడా అందులో చేర్చారు. జిల్లా కలెక్టర్ గారికి అర్జీ చేసుకోవాలి. 5. కళాకారులకు వృద్ధాప్య పెన్షన్ ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించింది. అందుకు డైరెక్టర్ సమాచార పౌర సంబంధాలు మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ వారు జిల్లా కలెక్టర్ మరియు అధ్యక్షులు జిల్లా సాంస్కృతిక మండలి వారికి వ్రాసిన లేఖ సంఖ్య 2052/D2/87 తేదీ 26 ఆగస్టు 1988. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం అర్హతున్న వృద్ధ కళాకారులకు పెన్షన్ ఇస్తారు. వివిధ కళారూపాల్లో విశేష కృషి చేసి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్న అర్హులైన కళాకారులు జిల్లా సాంస్కృతిక మండలి సిఫార్సులతో డైరెక్టర్ కార్యాలయానికి పంపించాలి. వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసేటప్పుడు కూడా కళాకారుల దృష్టిలో పెట్టుకుని చేస్తారు. 6. కళాకారులైన ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ను సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు GOMS నంబర్ 408 తేదీ 11 జూన్ 1980 ఆటగాళ్ళకు ఇస్తున్నట్లే కళాకారులకు కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసుకొని వచ్చును. కళాకారుల ప్రభుత్వ ఉద్యోగులైతే అవకాశం బట్టి కళా ప్రదర్శనలు వెళ్ళినప్పుడు టూర్లో TA మరియు DA చెల్లించడం ఇంకా ఆన్ డ్యూటీగా పరిగణించడం జరుగుతుంది. 7. కళాకారులకు
ఎల్ఐసి సంక్షేమ పథకం ఉంది. డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక వ్యవహారాల శాఖ వారిని సంప్రదించవచ్చును. 8. కళాకారులు గుర్తింపు కార్డులు ప్రభుత్వం వారు జారీ చేస్తూ ఉన్నారు. డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక వ్యవహారాల శాఖ వారికి దరఖాస్తు చేసుకోవచ్చును. 9. దేవాలయాల్లో సజీవ ప్రదర్శనలకు అంతరాయం కలిగిస్తూ పండగ రోజుల్లో వీడియో ఫిల్ములు 16mm ఫిల్ములు ప్రదర్శించి కళాకారుల ప్రదర్శనలకు అవకాశం రాకుండా నిర్వాహకులు చేస్తుండటంపై చిత్రాల నిషేధంపై ప్రభుత్వం ఉత్తర్వు ఉంది. సర్క్యులర్ నంబర్ J4/39/88 తేదీ 23 జూలై 1988 కమిషనర్ దేవాలయ శాఖ ఆంధ్రప్రదేశ్ వారు జారీ చేశారు. వాటి స్థానే సజీవ ప్రదర్శనలకే అవకాశం ఇవ్వాలి. ఈ విషయం నిమిత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని సంప్రదించవచ్చును. కళా ప్రదర్శనలకు అవకాశం పొందవచ్చును. 10. నృత్యం, నాటకం, సంగీతం, లలిత కళలు మరియు సాహిత్య రంగాలలో పనిచేస్తున్న స్వచ్ఛంద సాంస్కృతిక సంస్థలకు తమ సొంత భవనాలు నిర్మించుకోవటానికి సాధన సామగ్రిని కొనుక్కోవటానికి గ్రాంటులను పొందవచ్చును. కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థకు గరిష్ట ఆర్థిక సహాయం భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 50% లేదా 15 లక్షలు లోబడి ఇస్తారు. సాధన సామగ్రికి అందించే ఆర్థిక సాయం పరిమాణం 2.5 లక్షలు మించి ఉండదు. నిర్ణీత దరఖాస్తుల్లో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సిఫార్సులతో భారత ప్రభుత్వానికి పంపాలి. ప్రభుత్వం ఈ పథకాల గురించి ఘనంగా వల్లించవచ్చును, కానీ వీటి అమలులో ఎన్ని లొసుగులు ఉన్నాయో వీటి ఫలితాలు పొందాలని అర్జీ పెట్టుకునే వారికి నరక యాతన పడటం వల్ల కానీ తెలిసిరాదు. నిమ్మకు నీరెత్తినట్లు అధికారాలు ప్రవర్తించటం, 10 సార్లు తిప్పించుకోవటం, కాలయాపన చేయటం, ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగాలు, అవినీతి మొదలగు అన్నీ ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోగే దర్శనమవుతాయి. ఇక్కడ సామాన్యుని సనుగుడు తప్పదు. కళాకారులు హక్కుల కోసం పోరాటం నిరంతరం చేయవలసిందే. కానీ ఈ ప్రయత్నంలో సాధించిన హక్కులను సద్వినియోగం చేసుకోకుండా జారవిడవటం పొరపాటే అవుతుంది. బహుపరాక్ నాటకాల్లో సామాజిక సమస్యలు రచయితలు ఎత్తి చూపుతారు. దర్శకులు ప్రతిభావంతంగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. నటుడు తన శరీరం అంతా పణంగా పెట్టి చతుర్విధాభినయాలతో ప్రేక్షకులు రంజింపజేస్తాడు. నటుడు నాటకంలో సమస్యలకు పాత్రగా ఎదురు నిలుస్తాడు. అంతిమ విజయం సాధిస్తాడు. ప్రేక్షకుల రంగం మీద కనిపించేది నటుడే. నటుడే రంగస్థల సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజు హీరోలా నిలుస్తాడు. నాటకంలో పాత్ర ద్వారా తాను నేర్చుకున్నది నిజ జీవితంలో కూడా అమలు కావాలి. తను నమ్ముకున్న కళారంగానికి తన సేవలు కావాలి. ఉన్న హక్కులు జారవిడవద్దు. రావలసిన వాటి కోసం పోరాటం మానవద్దు. హీరోల్లారా పిడికిలు బిగించండి. స్టార్ట్ యాక్షన్. రంగస్థలం మీద కాంతులు వెదజల్లినట్లు మీ ఆశయ సాధనలో తెలుగు నాటక రంగం వెలుగులు నింపాలి. నాటకరంగ సమస్యలకు తెరపడాలి. అప్పుడే
అందరికీ శుభం కలగాలి. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు. ఈ వ్యాసం చాలా కాలం క్రితం వ్రాసినది.